బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ ప్రాంగణంలో 2 చిరుత పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుతల సంచారాన్ని డిఫెన్స్ వర్గాలు ధృవీకరించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం హైదరాబాద్ లో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. బాలాపూర్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ ప్రాంగణంలో 2 చిరుత పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. చిరుతల సంచారాన్ని డిఫెన్స్ వర్గాలు ధృవీకరించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, చెప్పండి. హైదరాబాద్ లో చిరుత పులులు కలకలం రేపుతున్న దృశ్యాలు చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే హైదరాబాద్ లో చిరుత పులుల కలకలం అయితే రేగుతుందని చెప్పాలి. అదేవిధంగా నగర శివారు ప్రాంతంలో ఉన్న చిరుత సంచారం చేస్తున్నట్టు కూడా అధికారులు సమాచారం ఇచ్చారు. బాలాపూర్ లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్ఐసి ప్రాంగణంలోనే 2 చిరుత పులులు సంచారం చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే ధృవీకరించారు. చిరుతల సంచారం అయితే డిఫెన్స్ వర్గాలు కూడా ధృవీకరణ చేసి ఒక లెటర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలి, అక్కడ ఎవరు కూడా ఒంటరిగా తిరగరాదు అంటూ కూడా ఒక నోటీస్ కూడా వచ్చింది. కాబట్టి చిరుత సంచారం వలన అటవీ శాఖ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ నగర శివారంలో 2 చిరుత పులులు తిరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా డిఫెన్స్ వారి నుండి ఒక నోటీస్ అయితే వెలువడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.